కనపడుతుంది చూడు, ఆ చర్చి దగ్గర నుంచి ఆ లాస్ట్ వరకు మన ప్లేసే. అంతా నువ్వు ఎంజాయ్ చేయటం కోసం నేను కష్టపడి కొని పడేసిన ప్లేసే నా బంగారం. అవునవును, నేను వచ్చాకే కదా మీరు కేసులన్నీ గెలుస్తున్నారు. నువ్వు చెప్పేది కరెక్టేనే. మా తాత అప్పుడే చెప్పాడు, మన ఆస్తులు పెరగటం అంతా ఆడవాళ్లతో వచ్చే అదృష్టమేనని. మనం ఎంజాయ్ చేద్దామే. అయితే నాకు కూడా కొంచెం ఇవ్వండి. అదంతా ఇవ్వటం కుదరదు. అదెందుకు? ఎందుకని చెప్తాను విను. నా తమ్ముడు అమెరికాలో ఉన్న జాన్ నీకు బాగా తెలుసు కదా. వాడు పెళ్లి చేసుకొచ్చుకున్న కొత్తలో ఆ అమ్మాయికి 2 పెగ్గులు పోసిచ్చాను నేను. 2 4 అయ్యి 4 8 అయ్యి తర్వాత లెక్క లేకుండా పోయింది. తర్వాత చూస్తే వాళ్ళ మొగుండే కాళ్ళ కిందేసి తొక్కడం మొదలు పెట్టింది. అందుకు అదేం కాదులే గాని ఆ రోజు నుంచి ఆడవాళ్ళు తాగకూడదని డిసైడ్ చేసాం. ఎవరు డిసైడ్ అయ్యారు? మా ఇంట్లో ఉన్న మగవాళ్ళందరం కలిపి. తర్వాత నీకుండేది నేను ఒక్కడనే కదే. అందులో ఏముంది? మీకు ఇంతకీ అసలు ఏం తెలుసు? వదలండి నన్ను. ఏమండి?